నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. నేను ఒకసారి కొంత డబ్బును నా ఖాతా ఉన్న ఒక బ్యాంకులోంచి మరో బ్యాంకులో నా ఖాతాకు బదిలీ చేశాను. ఆ బ్యాంకు వెంటనే మీరు ఫలానా వ్యక్తికి బదిలీ చేశారా ఇంత సొమ్ము అని ఎవరో ముక్కు మొహం తెలియని పేరుతో నాకు ఫోన్ చేసి అడిగారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ వ్యక్తికి నేను ఎందుకు బదిలీ చేస్తాను, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని నేను చేయలేదు అన్నాను అనుకోండి. నేను బాగా పనిలో కూడా ఉన్నానప్పుడు వెంటనే ఆ ట్రాన్సాక్షన్ ఆపేసేవాళ్ళు. ఇక్కడున్నది నా ఖాతానే, నా ఖాతాలోంచి మరో బ్యాంకులో నా ఖాతాకే మార్చాను అంటే అంత భయపెట్టేశారు బ్యాంక్ వాళ్ళు. ఎక్కడ వెళ్ళిందో నా చెక్కు, నేను రాసేసిన చెక్కు ఎవరి చేతిలో పడిందో అనే భయం కలిగేటట్టు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా మొత్తం మీద 24 గంటలు నన్ను సతాయించిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ పూర్తయింది. రెండో విషయం, నేను 2-3 సార్లు ఆర్ట్ వర్క్ షాప్ అదే పెయింటింగ్ వర్క్ షాప్ నిర్వహించాను. పెయింటింగ్ వర్క్ షాప్ లో రిజిస్టర్ చేసుకోవడానికి నిర్ణీత ఫీ నిర్ణయించాను. ఆ ఫీ పే చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అనేది పద్ధతి. రెండింటికి కూడా 50 మంది దాకా వచ్చారు. 15 మంది ఫీ చెల్లించారో లేదో బ్యాంకు నుంచి నాకు ఫోను, మీరేం దందా చేస్తున్నారు, ఏం జరుగుతోంది, మీకు అలా డబ్బులు వరుసన ఎందుకు వస్తున్నాయి, మీరేం చేస్తున్నారు, లేకుంటే వెంటనే ఆపేస్తాం, పోలీస్ ఎంక్వైరీ కూడా అవసరం ఉంటుంది ఈ విషయంలో అని. అమ్మా అలా కాదు, నేను చేస్తున్న పని ఇది, దీనికోసం డబ్బులు పంపిస్తున్నారు, కావాలంటే వచ్చి చూడండి అంటే నిజంగానే నాకేదో హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక మనిషి రానే వచ్చాడు. ఇంత పకడ్బందీగా ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థ. అది మన కోసమే అనుకోండి. అంత చిన్న విషయాలను కూడా బాగా పట్టించుకుంటుంది బ్యాంకు చాలా సమర్థంగా పనిచేస్తుంది. ఒక నయా పైసా అటు ఇటు వెళ్ళనివ్వదు అని మనకు పూర్తి నమ్మకం కలిగిస్తుంది. మూడో అంశం, నాకు అవే 2 బ్యాంకుల్లో కొంత డిపాజిట్లు ఉన్నాయి. ఐటీ నుంచి నోటీసు, మీకు ఫలానా బ్యాంకులో ఇంత డబ్బు ఉంది, ఫలానా బ్యాంకులో ఇంత డబ్బు ఉంది, వాటిపైన ఇంత వడ్డీ వస్తుంది, ఆ వడ్డీల పైన మీరు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి ఫలానా రోజు లోపున అని. అంటే ఈ 3 అంశాలను క్రోడీకరించినట్టయితే ప్రభుత్వానికి అంటే ఐటీ శాఖకు, బ్యాంకులకు మన వివరాలన్నీ తెలుసు. మన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే తెలుసు, ఎంతుంది అనేదంతా కూడా తెలుసు. మరి బ్యాంకుల దగ్గర, ప్రభుత్వం దగ్గర అంత సమాచారం ఉన్నప్పుడు, అంత కట్టుదిట్టంగా పనిచేస్తున్నప్పుడు సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని నాలాంటి అతి సామాన్యుడికి సహజంగా అనుమానాలు వస్తాయి. ఎందుకు జరుగుతుంది, కారణం ఎవరు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎలాంటి సైబర్ నేరమైనా కూడా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకే జరుగుతాయి, నేరుగా క్యాష్ తీసుకునే వీలు లేదు. మరి నాకు ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ 2 బ్యాంకులు అలర్ట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కావట్లేదు, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఎక్కడికైతే డబ్బు వెళ్తుందో వాళ్ళు అడగాలి. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, నువ్వు పంపించావా లేదా అని నన్ను అడిగినట్టుగానే సైబర్ నేరాల వల్ల మోసపోతున్న వాళ్ళని కూడా అడిగి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. మన డబ్బు నువ్వు ఎవరికైనా పంపించినట్టయితే వెంటనే మెసేజ్ వస్తుంది, మీ డబ్బు ఇంత ఫలానా వాళ్ళకు మీరు ఇచ్చారు అని. ఒక హద్దు దాటి మనం పంపించినట్టయితే ఫోన్ కూడా వస్తుంది, మీరు నిజంగా ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశారా అని. మరి లక్షలు దోపిడీ చేస్తున్నప్పుడు ఈ చర్యలు తీసుకోరా, వాళ్లకు మాత్రమే రావా, అది ఎందుకు? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం బ్యాంకు ఖాతా తెరవాలంటే మన గోత్రనామాలతో ప్రవరంతా చెప్పాలి, అట్లాగే సంకల్పం చెప్పుకోవాలి. భరతవర్షే భరతఖండే మేరూరు దక్షిణ దిగ్భాగే అని, ఎక్కడున్నాం, ఏ ప్లేస్ లో ఉన్నాం, ఎవరు అని. ఒక బ్యాంకు ఖాతా తెరవడానికి వాళ్ళు అడిగే కాగితాలు, వాళ్ళు అడిగే సమాచారం చాలా వరకు వ్యక్తిగత సమాచారం అడుగుతారు. దాదాపు 15 అంశాలు మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ సక్రమంగా చెప్పినట్టయితేనే మనకు ఒక ఖాతా ఇస్తారు, లేదా మన ఖాతా తెరుస్తారు, లేకుంటే అసాధ్యం. చూడండి ఎట్లా అడుగుతారు, మన పూర్తి పేరు, తండ్రి పేరు గాని, భర్త పేరు గాని, లేకుంటే గార్డియన్ పేరు గాని, మనల్ని ఎవరన్నా సజెస్ట్ చేస్తున్నారా బ్యాంకుకు, వాళ్ళ పేరు గాని, వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, వివాహితుల కారా అది కూడా వాళ్ళకి కావాలి, ఈమెయిల్ అడ్రస్, ఆఫీసు లేదా బిజినెస్ అడ్రస్, ఆధారు, పాన్ కార్డు, అవసరం వస్తే అడ్రస్ ప్రూఫ్, సంతకం, జాతీయత, ఫోటోగ్రాఫ్స్. ఐరిస్ అడగరు, కళ్ళ ఐరిస్ అడగరు, ఇప్పుడు అడగట్లేదు, ఇక ముందు అడుగుతారేమో. ఆధార్లో ఎట్లాగూ ఐరిస్ ఉంటుంది కాబట్టి, ఆధార్ తీసుకుంటున్నారు కాబట్టి మన ఐరిస్ కూడా వాళ్ళకి ఇచ్చినట్టే. ఇంత సమాచారం తీసుకుంటారు. మనం ఏదన్నా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే, ఉదాహరణకు 10వ తరగతి సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే దాంట్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, పుట్టుమచ్చలు వగైరా, అవి కూడా వాళ్ళకి చేరిపోతాయి. మరి ఇంతగా జాగ్రత్త పడుతున్న బ్యాంకులు సైబర్ నేరగాళ్లకు అంత సులభంగా బ్యాంక్ అకౌంట్లను, అది కూడా 1 కాదు 2 కాదు, 10ల్లో 100ల్లో ఉంటాయట. ఎట్లా ఇస్తున్నారు, ఏ ఆధారంతో వాళ్లకు బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నారు? జాంతారా అని ఒక సీరియల్ వచ్చింది, దాంట్లో ఈ సైబర్ నేరాలు ఎట్లా జరుగుతాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కువగా
అనేది దాదాపుగా వివరాలు ఇచ్చారు. ఎంత సులభంగా చేస్తున్నారని. ఆ సిమ్ కార్డులు వాళ్ళకి ఎట్లా దొరుకుతున్నాయి, బ్యాంక్ ఖాతాలు ఎట్లా దొరుకుతున్నాయి, వెంటనే ఎట్లా మార్చగలుగుతున్నారు ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు, ఇంకో బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు. మరి బ్యాంకులు ఏం చేస్తున్నాయి? మనం ఎంతో నమ్మకంగా కదా బ్యాంకుల్లో పెట్టేది. సరే, కొన్నిసార్లు కొందరు అజాగ్రత్తతో వాళ్ళ వివరాలు ఇస్తున్నారు, పిన్ కోడ్ అని అదని ఇదని, ఏది అడిగితే అది దొంగలకు ఇస్తున్నారు. నిజమే. అప్పుడు బ్యాంక్ అలర్ట్ కావాలి కదా, ఈ ఫోన్ నుంచే జరుగుతుందా లేకుంటే మరో ఫోన్ నుంచి జరుగుతుందా అనేది. డిజిటల్ గా ఇంత అభివృద్ధి అయింది కదా, ఏ ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది తెలియట్లేదా? అప్పుడు అనుమానం రాదా? ఆ మేరకు మిషన్లను సర్దలేరా? మన ఈమెయిల్ ను మన కంప్యూటర్ లో కాకుండా కొత్త కంప్యూటర్ లో ఓపెన్ చేయగానే నువ్వెవరో అని అడుగుతుంది. ఆ పద్ధతి బ్యాంకుల్లో లేదా? డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది అని వెంటనే ఆ ఖాతాను గాని ట్రాన్సాక్షన్ గాని ఆపేయడానికి వీలుంటుంది కదా బ్యాంకులో. అది ఎందుకు చేయట్లేదు? ఒకవేళ అటువైపు చూసినట్టయితే ఈ డిజిటల్ 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 అనే దానికి మూలం ఏమిటి? 2015లో డిజిటల్ ఇండియా అని, అన్ని ట్రాన్సాక్షన్లు డిజిటల్లోనే జరగాలని ప్రచారం ఇచ్చింది ప్రభుత్వం. ప్రచారం ఇచ్చి 2016లో నవంబర్ 8న ఒక్కసారిగా మొత్తం డబ్బును రద్దు చేసింది. పెద్ద నోట్లను రద్దు చేసి వీళ్ళ డబ్బులన్నీ బ్యాంకులోకి వెళ్ళిపోయాయి. అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చెయ్యాలి అని నిర్దేశించింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ కు మించి ఇంకో గతి లేదు, ఇంకో దారి లేదు. అంతా పాపం డిజిటల్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అమెరికాలో కన్నా ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరుగుతున్నాయి. పోనీ ఎంత నల్ల డబ్బు వచ్చి ఉంటుంది? నోట్ల రద్దుతో ఎంత నల్ల డబ్బు వచ్చి ఉంటుంది? గుండు సున్నా. ఇంకా కొత్త నోట్లను ప్రింట్ చేయడానికి ప్రభుత్వానికే అదనపు ఖర్చు అయింది. పోనీ డిజిటల్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేతదారులను అడ్డుకున్నారా? అడ్డుకుని ఉంటారా? ఉంటే గింటే ఆ డబ్బు ఎంత వచ్చింది, నల్లధనం ఎంత మిగిలింది, దాంతో ఎన్ని కాలేజీలు కట్టారు, ఎన్ని యూనివర్సిటీలు కట్టారు, ఎన్ని కంపెనీలు కట్టారు, కంపెనీలను అమ్మేస్తున్నారా, కట్టారా, ఎన్ని హాస్పిటల్స్ ను కట్టారు, ఎంతమంది దారిద్ర రేఖ దిగువ నుండి పైకొచ్చారు, ఆ లెక్కలేమన్నా ఉండాలి కదా. ఒకవేళ నల్లధనాన్ని అరికట్టినట్టయితే లేదా బయట నల్లధనాన్ని తెచ్చినట్టయితే, నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని అరికట్టినట్టయితే మనకు విదేశాల నుంచి అంతగా అప్పులు చేయాల్సిన అవసరం ఏముండేది? లక్షలాది కోట్లు మిగిలేవి కదా మీరు చెప్పిన లెక్కల ప్రకారమే. పాపం పేదలంతా హాయిగా డబ్బిచ్చి తమకు కావలసిన వస్తువులు కొనుక్కునేవాళ్ళు. ఈ డిజిటల్ అనేసరికి అవి ఎక్కడికి వెళ్తున్నాయో, అవి ఎట్లా చేయాలో, ఎంత మోసం జరుగుతుందో, ఏది ఎక్కడికి వెళ్తుందో ఏమీ తెలియని పరిస్థితి. బ్యాంకు పేరున మీ సమాచారం అంతా ఇవ్వండి, పిన్ నెంబర్లు ఇవ్వండి, మీ అకౌంట్లను మారుస్తున్నాం, ఇవేవో అన్ని చెప్పి అన్ని సమాచారాలు దొంగలు తీసుకుంటున్నారు. దానికంతటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్సే కారణం. దీంతో లాభపడే వాళ్ళు కోట్లల్లో లాభపడ్డారు, నష్టజాతకులు మరింత నష్టపోయారు. నేను ఇక్కడ డిజిటల్ వ్యవహారం వద్దనట్లేదు, దాన్ని చేస్తే పకడ్బందీగా చేయండి, లేకుంటే ఊరుకోండి. మన మధ్య ఈ ట్రాన్సాక్షన్లన్నిటి బ్యాంకులే కాకుండా గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఇత్యాది మధ్యవర్తులందరూ వచ్చి చేరారు. 2024లో ఒక్క గూగుల్ పేనే, అది భారతదేశంలోనే 6,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జించిందట. ఒక్క గూగుల్ పేనే అంత సంపాదిస్తే మిగతా కంపెనీల సంగతి ఏంటి? సైబర్ క్రైమ్ వల్ల నిరుడు 1,20,000 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు అని ఒక ఫైనాన్షియల్ పత్రిక దాని సర్వేలో వెల్లడించింది. ప్రభుత్వం, పోలీసులు చెప్తున్న లెక్కలకు దీనికి హస్తిమశకాంత భేదం ఉంది. ఒక ఏడాదిలోనే పోలీసులు 10 లక్షలకు పైగా కేసులు నమోదు చేశారట. పోతే పోని అనుకున్న వాళ్ళు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్తే వాళ్ళు ఏమంటారో అని ఊరుకున్న వాళ్ళు, పోలీస్ స్టేషన్ కు వెళ్లినా కూడా సైబర్ క్రైమ్ లో ఎవరినైనా పట్టుకోగలమా అనుకుని వదిలేసిన కేసులు. ఉత్తర భారతదేశంలోనైతే కొన్ని కేసులు పోలీసులు తీసుకోరట. కావలసినంత బలగాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా, మ్యాన్ పవర్ ఉందా, టైం ఉందా, ఇవన్నీ చూస్తే ఏదీ లేదు. కాలం కన్నా వేగంగా సైబర్ నేరగాళ్లు పరిగెత్తుతున్నారు. అంతకన్నా వేగంగా పరిగెత్తుతేనే వాళ్ళని పట్టుకోగలం. అలాంటి చట్టాలు గాని, అలా పట్టుకోవాలనే ఉద్దేశం గాని పోలీసులకు గాని, గవర్నమెంట్ గాని, బ్యాంకులకు గాని లేనే లేదు. ఉంటే చాలా మంది దొరికేవాళ్ళు. డబ్బంతా విదేశాలకు వెళ్తుందంటే మరి నల్ల డబ్బును విదేశాల నుంచి తెస్తామన్నారు కదా, ఇది నల్ల డబ్బు కాకుంటే తెల్ల డబ్బు అవుతుందా? దొంగ డబ్బు కదా, అట్లాగైనా తీసుకురావచ్చు కదా. నేరగాళ్లు నిజమే చాలా రకాలుగా మోసం చేస్తారు, కానీ అంతకన్నా హుషారుగా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఉండాలి కదా. ఇంటెలిజెన్స్ సంస్థ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ ఉండాలి కదా. మరి ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? అమాయకులను వేధించడానికేనా? తమకు ఇష్టం లేని వాళ్లను వేధించడానికేనా? కొన్ని బ్యాంకులకు కూడా నేరుగా సైబర్ నేరగాళ్లతో సంబంధాలు ఉన్నాయట, బయటపడ్డాయి. 100 మంది బ్యాంకర్ల మీద కూడా కేసులున్నాయి.
మరి పరిష్కారం ఏమిటి? బ్యాంకులను గాని, పోలీసులను గాని, నిఘా సంస్థలను గాని నమ్మి లాభం లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సాధ్యమైనంత తగ్గించుకోవడం, మరింత అలర్ట్ గా మనకు మనమే ఉండడం మాత్రమే దీనికి కొంత మేరకు పరిష్కారం. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. నేను చెప్పిందంతా నిజమా కాదా అనేది కూడా మీరు నిర్మోహమాటంగా రాయండి.